హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు హూ ఇస్ ద సస్పెక్ట్. ఒక ఫేమస్ లేడీ లాయర్ ను చూపించారు. ఆమె కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు ఓడిపోయిన చరిత్ర కూడా లేదు. అలాంటి ఒక లాయర్ ను ఒకరు బ్లాక్ మెయిల్ చేసి ఆల్రెడీ ఒక హత్య కేసులో అతడు దోషి అని నిరూపించబడి డెత్ పెనాల్టీ విధించిన ఖైదీకి ఈమె వాదిస్తుంది. అతడు ఎలాంటి తప్పు చేయలేదని బయటకు తీసుకురావాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇంతకీ ఆ బ్లాక్ మెయిలర్ ఎవరు, ఎందుకు ఈ పనిని ఆ లేడీ లాయర్ కు అప్పగించారు? ఇక లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ హత్యను నిజంగా చేసింది ఎవరనేది చూపిస్తారు. ఈ లేడీ లాయర్ విచారణ చేస్తున్న క్రమంలో చాలా ట్విస్టులు ఎదురవుతుంటాయి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక కేసు కోర్టులో ట్రయల్ జరుగుతోంది. గవర్నమెంట్ తరపున ప్రాసిక్యూటర్, నిందితుని తరపున లేడీ లాయర్ వాదిస్తోంది. ఈ లేడీ లాయర్ ను మనం హీరోయిన్ అని పిలుచుకుందాం. ఈ కేసులో హీరోయిన్ గెలిచింది. అంతా అయిపోయిన తర్వాత కోర్టులోంచి మనుషులు వెళ్లిపోతున్నారు. అప్పుడు ప్రాసిక్యూటర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, మీరు తీసుకున్న అన్ని కేసుల్లో గెలుస్తున్నారని సంతోషపడకండి. ఏదో ఒక రోజు నిజంగా హత్య చేసిన వాడి తరపునే మీరు పోరాడి గెలవాలి. అలాంటి టైంలో మీరు బాధపడుతారు చూడండి, అప్పుడే మీకు ఈ ప్రొఫెషన్ గురించి అర్థమవుతుంది అంటుంటాడు. ఏంటయ్యా నీకు ఇంత కడుపు మండుతోంది? ఇలాంటి సంఘటన నా జీవితంలో ఎప్పుడైతే జరుగుతుందో అదే నా చివరి కేసు అంటోంది. హీరోయిన్ ఇప్పటి వరకు 30 కేసులను వాదించింది. ఎందులో కూడా ఈమె ఓడిపోలేదు. ఇక వాస్తవంగా చెప్పాలంటే ఈ ఊర్లోనే ఆమె హాట్ షాట్ లాయర్. ఇంకోవైపు పోలీసును చూపించారు. అతడే ఈ సినిమా హీరో. నడి రోడ్డులో మందు కొడుతూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక దొంగోడు ఒక లేడీని తోసేసి ఆమె బ్యాగును దొంగిలించుకుని వెళ్తున్నాడు. హీరో అతన్ని వెతుక్కుంటూ వెళ్లి పట్టుకుంటాడు. పట్టుకోవడమే కాదు, ఫుల్లుగా కొట్టాడు కూడా. సీన్ కట్ చేస్తే డిపార్ట్మెంట్ హెడ్ హీరోను పిలిచి బాగా తిడుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఇతనికి ఇదే పని. నిందితులను పట్టుకుంటానని చెప్పి వాళ్ళను బాగా కొడుతుంటాడు. అందువల్లే ఇతనిపై ఇప్పటి వరకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఒక అతన్ని ఉతికి ఆరేశాడు కదా. ఇదిగో చూడయ్యా, ఇంకా నిన్ను ఈ డిపార్ట్మెంట్ లో పెట్టుకుని నేను తిప్పలు పడను. అందువల్ల ఇప్పుడు నీపై నేను ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. నువ్వు కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండు అని చీఫ్ ఇతన్ని సస్పెండ్ చేశాడు. ఆ తర్వాత హీరో నేరుగా వెళ్లి హీరోయిన్ ని మీట్ అయ్యాడు. ఇప్పుడే మనకొక విషయం తెలుస్తుంది. హీరో హీరోయిన్ బాల్యమిత్రులు. సుమారుగా 20 ఏళ్లకు పైగా వీళ్లకు పరిచయం ఉంది. ఇతడు సస్పెండ్ అయ్యాడు కదా, అందువల్ల తిరిగి నా పనికి నాకు వచ్చేలా చేయని ఈమెను రిక్వెస్ట్ చేస్తున్నాడు. రే, ఈ రోజే కదరా నిన్ను పనిలోంచి సస్పెండ్ చేశారు, అప్పుడే పని ఇవ్వమంటే నేనేమైనా మంత్రవాదిన టక్కున ఇవ్వడానికి? నేను మాత్రం ఏం చేయగలను? కొన్నాళ్ళు జరగనివ్వు చూద్దాం అంటుంది. నా కూతురు స్కూల్లో ఏదో కాంపిటీషన్ అట, నేను అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నీ గురించి ఆలోచిస్తా అంటోంది. ఆ తర్వాత ఆమె తన కూతురు స్కూల్ కు వెళ్ళింది. అక్కడ తల్లి కూతురుకు రిలే రన్నింగ్ పోటీ జరుగుతోంది. అమ్మ కూతురు ఇద్దరు పాల్గొన్నారు. అందులో మొదట హీరోయిన్ కూతురు ఒక కర్ర తీసుకుని బాగా పరిగెత్తి దాన్ని వాళ్ళ అమ్మకిచ్చింది. ఆ కర్రను తీసుకున్న ఆమె ఎలాగైనా తానే గెలవాలని చాలా వేగంగా వెళ్తోంది. దేని గురించి ఆలోచించకుండా గెలిపే లక్ష్యంగా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చివరకు ఆమెనే గెలిచింది. అప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ తిరిగి చూస్తే తన కూతురు కనిపించట్లేదు. ఇక్కడి నుంచేనే స్టోరీలో వేగం అందుకుంటుంది. చాలా సేపు వెతికినా కూడా ఆ పాప కనిపించలేదు. ఆమె చేతిలో ఎప్పుడు ఫోన్ ఉంటుంది. దానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అంతేకాదు ఆ అమ్మాయికి GPS వాచ్ ఒకటి కట్టింది. ఆ లొకేషన్ ఈమె ట్రేస్ చేసి చూస్తోంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె చేతికి కట్టిన వాచ్ ను కింద పడేశారు. అప్పుడే తెలుస్తుంది, కన్ను మూసి తెరిసే లోపు హీరోయిన్ కూతురును ఎవరో కిడ్నాప్ చేశారని. కొంచెం సేపు అయితే ఆ కిడ్నాపర్ హీరోయిన్ కు డబ్బు కోసమో ఇంకేదైనా దేనికోసమో కాల్ చేస్తాడు కదా. అలా కాల్ చేస్తే అతన్ని పట్టుకుందామని ఈమె వెయిట్ చేస్తోంది. పోలీసులు మొత్తం హీరోయిన్ ఇంట్లోనే ఉన్నారు. చాలా సేపు వెయిట్ చేశారు, కానీ ఎలాంటి కాల్ రాలేదు. పోలీసులు చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత కిడ్నాపర్ ఫోన్ వస్తే చెప్పండి అని వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ తలుపును ఎవరో తట్టినట్టు అనిపించింది. ఆమె తలుపు తెరిచి చూస్తే అక్కడ ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ లో హీరోయిన్ కూతురు యొక్క ఫోటో, దాంతో పాటు ఒక ఫోన్ ఉంది. ఈమె చూస్తున్న క్రమంలోనే ఎవరైతే అక్కడ బాక్స్ పెట్టారో అక్కడ నుంచి పారిపోతున్నారు. అతన్ని చూసిన ఈమె పట్టుకుందామని పరిగెత్తుతోంది. కానీ అతడు లిఫ్ట్ లో తప్పించుకున్నాడు. హీరోయిన్ అతన్ని పట్టుకోలేకపోయింది. ఇప్పుడు కిడ్నాపర్ ఒక ఫోన్ పెట్టి వెళ్ళిపోయాడు కదా, ఆ ఫోన్ కు కాల్ వచ్చింది. రే, నేను నీకేం పాపం చేశానురా? నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశావురా అని అడుగుతోంది. అప్పుడు అతడు, నువ్వు నన్ను
బతిమిలాడడం వేస్ట్ అంటే వేస్ట్. నీ వల్ల నాకు ఒక పని కావాలి, ఆ పని గాని కరెక్ట్ గా చేసావంటే నీ కూతురు నీ దగ్గరికి వస్తుంది అని చెప్తుంటారు. కొన్నాళ్ల క్రితం డానియల్ అనే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని రేప్ చేసి చంపాడని చెప్పి అతని మొదటి ట్రయల్ లోనే అతనికి మరణ దండన విధించారు. అతడి నెక్స్ట్ ట్రయల్ ఇంకో 5 రోజుల్లో కోర్టుకు రాబోతోంది. ఈసారి డానియల్ తరపున నువ్వు ఈ కేసులో దిగాలి. డానియల్ ఈ హత్య చేయలేదని ప్రూవ్ చేసి నువ్వు బయటకు తీసుకురావాలి. ఈ టాస్క్ ను నువ్వు పూర్తి చేయకుండా మధ్యలో నీ కూతుర్ని నేను కిడ్నాప్ చేసినట్లు ఎవరికైనా చెప్పినా మరుక్షణమే నీ కూతురు చనిపోతుంది అని చెప్తుంటాడు. పని ముగించు, బిడ్డను తీసుకో, ఇక వెళ్ళు అని అతడు చెప్పాడు. సీన్ కట్ చేస్తే డానియల్ కేసు గురించి ఇప్పుడు మనకు చెప్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి చంపబడింది. మనం ఆమె పేరును విక్టిమ్ అని పెట్టుకుందాం. విక్టిమ్ ను ఆమె ఇంట్లోనే చంపి ఆ బాడీని షిఫ్ట్ చేసి బయట వేరే ఒక చోట పాతి పెట్టారు. ఆ విక్టిమ్ అమ్మాయి రాత్రిపూట ఓవర్ గా మేకప్ చేసుకుని రోడ్లపై తిరుగుతూ వ్యభిచారం చేసేదని, ఆమె డ్రగ్ అడిక్ట్ కూడా అని ఇంటర్నెట్ లో మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి ఒక అమ్మాయి ఒక రాత్రి చంపబడింది. హత్య జరిగిన ఆ రోజు రాత్రి విక్టిమ్ యొక్క ఇంట్లో డానియల్ అనే అబ్బాయి అందులోకి వెళ్ళినట్లు పక్కింటి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. అంతేకాదు ఆ ఇంట్లో డానియల్ యొక్క ఫుట్ ప్రింట్, ఫింగర్ ప్రింట్స్ అని చాలా దొరికాయి. దీన్ని బట్టి చూస్తే డానియలే ఆమెను చంపాడని, హంతకుడని ముద్ర వేసి అతన్ని జైల్లో వేశారు. కోర్టు మరణ దండన కూడా విధించింది. ఈ కేసు వివరాలు తెలుసుకున్న తర్వాత ఆమె జైల్లో ఉన్న డానియల్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఖైదీ డ్రెస్ తో హీరోయిన్ ముందుకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు అతన్ని చూస్తూ కోర్టుకు ఇంకో ట్రయల్ వస్తుంది కదా, అప్పుడు నీ తరపున నేనే వాదించబోతున్నా అని చెప్పింది. నువ్వు ఇంతకు ముందు లాయర్ కు ఏం చెప్పావో ఏం చేశావో అనేది నాకు అనవసరం. నా దగ్గర అసలు ఏం జరిగిందో ఉన్నట్లు చెప్తే నేను నిన్ను కాపాడతా అంటోంది. సరే చెప్పు అని అంటుంటే నేను ఏ హత్య చేయలేదో అని అతడు అంటుంటాడు. అప్పుడు డానియల్ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. డానియల్ ఒక పెట్ క్లినిక్ లో పనిచేస్తున్నాడు. తరచుగా విక్టిమ్ తన కుక్కను తీసుకుని ఆ క్లినిక్ కు వెళ్లేది. కొన్నిసార్లు ఆమె అక్కడికి వెళ్ళలేదంటే అతడే ఇంటికి వచ్చి దాన్ని పికప్ చేసుకుని తీసుకువెళ్లేవాడు. అలాగే ఆ రోజు కూడా హత్య జరిగిన రోజు ఆ కుక్కను పికప్ చేసుకోవడానికి డానియల్ ఇంటికి వచ్చాడు. అతడు వచ్చిన టైంలో ఆ ఇంటి డోర్ లాక్ చేయకుండా ఓపెన్ లోనే ఉంది. అతడు లోపలికి వెళ్తున్న క్రమంలో పక్కింటి ఆయన అతడు లోపలికి వెళ్తున్నది చూశాడు. కానీ అతడు చూసింది డానియల్ చూడలేదు. డోర్ ఓపెన్ చేసింది. ఒకవేళ ఆమెకి ఏమైనా అయ్యిందా అని అతడు అనుమానంగా లోపలికి వెళ్తున్నాడు. అప్పుడు ఇల్లు చిందరవందరగా ఉంది. అప్పుడు ఆమె రక్తపు మడుగులో చనిపోయి డెడ్ బాడీగా పడి ఉంది. ఆమె పక్కనే ఆమె పెంచుకుంటున్న కుక్క కూడా చనిపోయింది. అతడు బెదిరిపోయి ఏమైంది అని పక్కకు వెళ్లి చూస్తున్నాడు. సడన్ గా ఎవరో ఆ బెడ్రూమ్ నుంచి వేగంగా పరిగెత్తడం ఇతడు గమనించాడు. ఆల్రెడీ ఇక్కడ చనిపోయారు, ఇక లోపల ఎవరో ఉన్నారని తెలియగానే ఇతడు భయపడిపోతున్నాడు. అప్పుడు కింద రక్తం కారింది కదా, అతని కాళ్ళు చేతులు అందులో పడ్డాయి. అందువల్లే క్రైమ్ సీన్ లో అతని యొక్క ఫుట్ ప్రింట్, ఫింగర్ ప్రింట్స్ సంఘటన స్థలంలో ఉన్నాయి. కానీ విక్టిమ్ ను నేనేం చేయలేదని ఇతడు కథ చెప్తుంటాడు. ఏంటయ్యా నువ్వు ఇంట్లో ఇంకొకరున్నారని కొత్తగా చెప్తున్నావు, కానీ నువ్వు చెప్పేది ఎలా నమ్మేది అని హీరోయిన్ అడుగుతోంది. అప్పుడు టైం అయిపోయిందని హీరోయిన్ ను బయటకు పంపించారు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ హీరోను మీట్ అయ్యింది. ఈ కేసులో నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది. ఇప్పుడు ఇద్దరు కలిసి విక్టిమ్ యొక్క డెడ్ బాడీ ఉన్న చోటుకు వెళ్లారు. బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ తనకు తెలిసిన కొన్ని వివరాలు చెప్తున్నాడు. ఈ అమ్మాయి యొక్క శరీరాన్ని సుమారు 20 సార్లు కత్తితో పొడిచారు. ఈ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అని చెప్పారు కదా, చనిపోయిన ఆమె డెడ్ బాడీలో డ్రగ్స్ ఉంది. కానీ ఆమె చనిపోవడానికి కొంచెం సేపటి క్రితమే డ్రగ్ బాడీ లోపలికి వెళ్ళింది. అంతే తప్ప ఈమె చాలా ఏళ్లుగా డ్రగ్స్ తీసుకోవడం లేదని వైద్యులు చెప్పారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత హంతకుడి యొక్క ఆనవాళ్లు ఏవి కనపడకూడదని చెప్పి ఆ డెడ్ బాడీని మొత్తం ఆల్కహాల్ పోసి కడిగారని వైద్యుడు చెప్పాడు. సపోజ్ ఈ డానియలే ఆమెను చంపి ఆధారాలు కనిపించకూడదని ఆమె డెడ్ బాడీని ఆల్కహాల్ తో కడిగి ఉంటే అంత తెలివిగా పనిచేసిన వాడు ఆ ఇంట్లో తన ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ ఎలా వదిలి వస్తాడు అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి అతడు ఈ హత్య చేసి ఉండడు అని హీరోయిన్ అనుకుంటోంది. ఏ వెపన్ తో హత్య చేశారనేది ఇప్పటి వరకు వీళ్ళకు తెలియలేదు. హీరోయిన్ దాని గురించి విచారిస్తోంది. డెడ్ బాడీ పై ఉన్న గాయాలను బట్టి వీళ్ళు ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ తోనే చంపి ఉంటారని ఒక దాన్ని తీసి ఆ వైద్యుడు చూపిస్తున్నాడు. నిజమైన ఆయుధం ఎక్కడికి వెళ్ళింది, ఏం చేశారనేది ఇప్పటి వరకు వీళ్ళకి తెలియలేదు. నెక్స్ట్ హీరో హీరోయిన్ కార్ లో వచ్చి కూర్చున్నారు. ఇంతకు ముందు ఒక డాక్టర్ ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ తోనే హత్య చేసి ఉంటారని హీరోకు ఒకటి ఇచ్చాడు కదా, దాన్ని తీసుకొచ్చిన హీరో కార్ డాష్ బోర్డ్ లో పెట్టి లాక్ చేశాడు. ఆ తర్వాత డానియల్ ఏ పెట్ క్లినిక్ లో అయితే పనిచేశారో అక్కడికి వెళ్లి విచారిస్తున్నారు. క్లినిక్ లో ఉన్న కుక్కలనే అతడు చాలా ప్రేమగా చూసుకునేవాడు.
మంచివాడు, అలాంటి వాడు హత్యలు చేశాడంటే నేను అసలు నమ్మను అని ఆ ఓనర్ చెప్తున్నాడు. నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ హత్య జరిగిన చోటుకు వెళ్లారు. అక్కడ ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతాయా అని వెతుకుతున్నారు. ఆల్రెడీ ఈ హత్య ఎలా జరిగిందనేది హీరో కేస్ ఫైల్ చదివాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మొదట విక్టిమ్ కు హంతకునికి ఇక్కడే గొడవ జరిగి ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు సోఫాలా పడిపోయారు, అక్కడ కొట్టుకున్నారు. ఆ తర్వాతే కిల్లర్ ఆ ఆయుధంతో ఆమెను పొడిచాడు అని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత విక్టిమ్ కింద పడి చనిపోయింది అని హీరో చెప్తుంటే అప్పుడు ఆమె కంటికి ఒకటి కనిపించింది. ఇప్పటి వరకు రికార్డులో లేని సగం వరకే ఉన్న ఒక ఫుట్ ప్రింట్ ను హీరోయిన్ కనిపెట్టింది. సగం వరకు ఫుట్ ప్రింట్ ను ఎవరో కావాలనే తుడిచేశారు, సగం మాత్రమే ఇంకా మిగిలింది. ఇది డానియల్ యొక్క ఫుట్ ప్రింట్ కాదు. దీన్ని బట్టి హీరోయిన్ ఈ ఇంట్లో మూడో వ్యక్తి ఉండి ఉంటాడు అని అంచనా వేసింది. ఈ ఇంట్లో ఉన్న ఆధారాలను అప్పుడే వారు నాశనం చేసి ఉంటారని ఈమె సందేహపడుతోంది. అప్పుడు హీరోయిన్ చెప్పేది హీరో అస్సలు వినట్లేదు. ఎందుకంటే హీరో వరకు చూస్తే డానియలే కిల్లర్, హీరోయినే అనవసరంగా ఆధారాల కోసం వెతుకుతోందని అతను అనుకుంటున్నాడు. ఇదంతా అర్థం చేసుకున్న ఆమె హీరో చెప్పిందేది పట్టించుకోవట్లేదు. ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతుకుతుంటే విక్టిమ్ ఇంట్లో విలువైన వస్తువులు ఉండడం గమనించింది. ఖరీదైన గిఫ్టులు ఈమెకు ఎవరో ఇచ్చారు, కానీ వాటిని ఆమె ఓపెన్ చేసి కూడా చూడలేదు. మరుసటి రోజు చనిపోయిన విక్టిమ్ కు ఫినరల్ జరిపించారు. అక్కడ ఆమె యొక్క తల్లితో పాటు చాలా మంది బంధువులు ఉన్నారు. ఇక్కడ చాలా మంది వచ్చారు. అందులో ఒకడు ఏడ్చుకుంటూ పక్కకు వెళ్తున్నాడు. ఇతని నడవడికే సరిగా లేదే, ఇతన్ని గాని విచారిస్తే మనకేవైనా ఆధారాలు దొరుకుతాయా అని హీరోయిన్ అనుకుంటోంది. అతన్ని తీసుకెళ్లి విక్టిమ్ గురించి ఏవైనా ఆధారాలుంటే మాకు చెప్పు అని అడుగుతోంది. ఇతని ద్వారానే హీరోయిన్ కు ఒక ముఖ్యమైన లీడ్ దొరికింది. అదేంటంటే ఈ అబ్బాయి విక్టిమ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. బయట ఈ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్, డ్రగ్ అడిక్ట్ అని మాట్లాడుకుంటున్నారు కదా, కానీ ఆమె అలాంటిది కాదు. ఇదంతా ఎవరో కావాలని చేశారు. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి బంగారం లాంటి అమ్మాయి అని అతడు చెప్తున్నాడు. కానీ అలాంటి అమ్మాయి చనిపోవడానికి ముందు ఎవరితోనూ సరిగా మాట్లాడలేదు, చాలా శోకంగా ఉండేదని ఇతడు చెప్పాడు. అసలు ఏం జరిగింది అని అడగడానికి ఆమెకు ఇతడు కాల్ కూడా చేశాడు, కానీ ఆమె ఫోన్ తీయలేదు. సరే అని హత్య జరిగిన ఆ రోజు రాత్రి విక్టిమ్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్ లో కూర్చున్న ఈ తమ్ముడు అక్కడ నుంచి విక్టిమ్ ఇంటిని చూస్తూనే ఉన్నాడు. కొంచెం సేపు అయ్యాక విక్టిమ్ ఇంటి నుంచేని విక్టిమ్ యొక్క కారు బయలుదేరి వెళ్ళింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ కారును నడుపుకుంటూ వెళ్ళింది విక్టిమ్ కాదు, వేరే ఎవరో అబ్బాయి వెళ్తున్నారు. రాత్రి కావడం వల్ల కారు నడుపుతున్న అతని ముఖాన్ని ఇతడు సరిగా చూడలేదు, కానీ అతని మెడలో ఒక స్కార్ప్ ఉండడం ఇతడు గమనించాడు. అతడు ఈ విషయం చెప్పగానే హీరోయిన్ ఈ రెండు విషయాలను లింక్ చేస్తోంది. హీరోయిన్ ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా విలువైన వస్తువులు విప్పకుండా అలాగే ఉన్నాయి. ఒకవేళ వాటిని ఇచ్చింది ఈ స్కార్ప్ మ్యాన్ అయ్యే ఉంటాడు అని ఆలోచిస్తోంది. అతడు ధనవంతుడు కావడం వల్ల గిఫ్టులు ఇచ్చి ఆమెను వలలో వేసుకోవాలని చూశాడేమో అనుకుంటోంది. ఈ గిఫ్టులు ఇస్తూ ప్రేమిస్తున్నానని అతడు ఇబ్బంది పెట్టి ఉంటాడు, కానీ ఇతడు ఆమెకు నచ్చకపోయి ఉండొచ్చు. అందువల్లే చాలా శోకంగా ఉండే ఆమె చివరి వరకు ఒప్పుకోలేదని, అందువల్ల ఆమె ఇంట్లోనే ఆమెను చంపి ఆ డెడ్ బాడీని తన కారులోనే వేసుకుని ఈ స్కార్ప్ మ్యాన్ వెళ్లి ఉంటాడని ఈమె అంచనా వేసింది. స్కార్ప్ మ్యాన్ తీసుకువెళ్లిన ఆ కారు ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియట్లేదు. ఆ కారు గురించి ఏదైనా సమాచారం దొరుకుతుందా అని విక్టిమ్ ఇంటికి హీరోయిన్ రిపోర్టర్ గా వెళ్ళింది. విక్టిమ్ వాళ్ళ అమ్మని అడిగి హీరోయిన్ యొక్క ఫోటోస్ చూస్తోంది. అందులో ఒక ఫోటో దగ్గర విక్టిమ్ తన కారు దగ్గర నిలబడి ఫోటో తీసుకుంది. ఆ ఫోటోలో కార్ నెంబర్ కరెక్ట్ గా కనిపిస్తోంది. వాళ్ళ అమ్మకు తెలియకుండా ఈమె ఆ ఫోటో తీసుకుంది. ఈ టైంలో విక్టిమ్ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతోంది. కుటుంబం కోసం నా కూతురు చాలా కష్టపడేది, ఆమె ఒక డ్రగ్ అడిక్ట్, వ్యభిచారిణి అని ముద్ర వేశారు అని చాలా బాధపడుతోంది. చనిపోయినా కూడా సమాజంలో నా కూతురికి చెడ్డ పేరు వచ్చేలా చేశారని హీరోయిన్ తో చెప్తోంది. అప్పుడు ఈ అమ్మ తన కూతురు కోసం తయారు చేసిన స్వీట్ బాక్స్ ను తీసుకొచ్చింది. అది చూస్తే బాక్స్ ఉంది, అందులో స్వీట్ బాక్సులు బాక్సులుగా కట్టిపెట్టి ఉన్నాయి. అప్పుడు అందులోంచి ఒకటి తీసి హీరోయిన్ కి ఇస్తే దాన్ని తీసుకుని వచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ ఆ స్కార్ప్ మ్యాన్ ఎవరో తెలుసుకోవడానికి విక్టిమ్ యొక్క ట్విట్టర్ అకౌంట్ మొత్తం వెతుకుతున్నారు. ఆమెకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రొఫైల్ ను 1 by 1 చెక్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ కు ఒక విషయం తెలిసింది. ఆమె ప్రొఫైల్ లో ఉన్న ఒక అతడు ఈమెకు తప్ప వేరే ఎవరికి ఫ్రెండ్ గా లేడు. ఇతడు తన ప్రొఫైల్ లో ఒక ఫోటోను డీపీగా పెట్టుకున్నాడు. అది ఒక ఇంటి యొక్క ఫోటో. ఇందులో హైలైట్ ఏంటంటే అతడు ఏ ఫోటోనైతే డీపీగా పెట్టుకున్నాడో విక్టిమ్ కూడా అదే బిల్డింగ్ దగ్గర ఫోటో తీసుకుని తన డీపీగా పెట్టుకుంది. అప్పుడు ఆ ఫోటోను జూమ్ చేసి చూస్తే ఈమె కళ్ళల్లో కనిపిస్తున్నాడు ఆ స్కార్ప్ మ్యాన్. ఇందులో కూడా అతని యొక్క ఫోటో కరెక్ట్ గా కనిపించలేదు, కానీ మనిషి ఇతడే, అతని ప్రొఫైలే అదే అనేది
అనేది తెలిసిపోయింది. దీన్ని బట్టి అతడు ఎవరని వీళ్ళు విచారిస్తున్నారు. ఈ టైంలోనే కిడ్నాపర్ ఈమెకు కాల్ చేశారు. హీరోయిన్ కూతురుకు కిడ్నాపర్ తినడానికి శాండ్విచ్ ఇచ్చాడంట. కానీ అది తింటే ఆమెకు అలర్జీ. అది తినడం వల్ల ఆమె మైకంలో పడిపోయింది. ఏం చేయాలో తెలియక ఆ కిడ్నాపర్ హీరోయిన్ కు కాల్ చేశాడు. రేయ్, నన్ను అడగకుండా అదెందుకు పెట్టావురా నా బిడ్డకు? అయ్యయ్యో, ఇమీడియట్ గా మెడిసిన్ తీసుకపోతే ఆమె ప్రాణాలకే ముప్పురా అంటోంది. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే మెడిసిన్ తో వస్తా అని చెప్తోంది. అతడు కుదరదని అంటుంటే ఈమె చాలా కోప్పడుతోంది. రేయ్, ఇక్కడ నువ్వు చెప్పిన పని చేయడం కోసం నేను చాలా కష్టపడుతున్నాను, కానీ అక్కడ నా కూతురు ప్రాణాలతో పోరాడుతోంది. మెడిసిన్ తీసుకొస్తారా అంటే దానికి ఒప్పుకోవా అని తిడుతోంది. నువ్వు గాని ఒప్పుకోకపోతే చెప్పిన పని చేయడం ఇక నాకు కుదరదు అంటోంది. సరే వచ్చి చావు, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఒంటరిగా రావాలి అని చెప్పాడు. ఇప్పుడు ఆ లొకేషన్ కు ఈమె వెళ్ళింది. అక్కడ నీ కిడ్నాపర్, ఆమె పక్కనే హీరోయిన్ కూతురు ఉంది. కిడ్నాపర్ పెంచే కుక్క కూడా ఉంది. ఇదంతా హీరోయిన్ అనుకున్నదే, కానీ ఆమె అనుకోని విషయం ఒకటి జరిగింది. హీరోయిన్ కిడ్నాపర్ మాట్లాడుకుంటున్న క్రమంలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ హీరో చాలా వేగంగా వచ్చాడు. సడన్ గా కిడ్నాపర్ ను పట్టుకుని బాగా కొడుతున్నాడు. సరే, ఇది కూడా ఒక మంచి విషయం కదా, ఎలాగోలా కాపాడుతాడులే అని అనుకుంటున్న క్రమంలో అప్పుడు అతనితో పాటు ఒక కుక్క వచ్చింది కదా, అది హీరోపై దాడి చేస్తోంది. అప్పుడు కిడ్నాపర్ మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అవకాశం వచ్చినా కూడా తన కూతుర్ని కోల్పోయానే అని హీరోయిన్ చాలా బాధపడుతోంది. ఇక కిడ్నాపర్ చెప్పిన పని చేయాల్సిందే అనుకుంటోంది. సీన్ కట్ చేస్తే విక్టిమ్ కు ఫ్యూనరల్ జరిగింది కదా, అప్పుడు తీసిన వీడియోను చూస్తోంది. ఆ వీడియోలోనే హీరోయిన్ కు ఒక ట్విస్ట్ ఎదురు చూస్తోంది. అప్పుడు అక్కడికి వచ్చిన జనంలో ఈ స్కార్ప్ మ్యాన్ కూడా ఉన్నాడు. అతని చేతికి హాస్పిటల్లో రోగులు వేసుకుంటారు కదా, అలాంటి బ్యాండ్ ఒకటి ఉంది. ఆ బ్యాండ్ ద్వారా ఏ హాస్పిటల్ అనేది కనిపెట్టింది. అక్కడికి నర్సు, డాక్టర్ లాగా హీరో హీరోయిన్ వేషం వేసుకుని వెళ్లారు. అప్పుడు హాస్పిటల్లో ఒక పొగ వచ్చేలా చేసి అక్కడ కలవరం సృష్టించారు. ఇదే టైంలో హీరోయిన్ మాత్రం ఆ స్కార్ప్ మ్యాన్ ఉన్న రూమ్ లోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన హీరోయిన్, రేయ్, నువ్వెవరనేది నాకు బాగా తెలుసు. విక్టిమ్ ఇంట్లో హత్య జరిగినప్పుడు ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు కదా, అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది చెప్పరా అని అడుగుతోంది. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ అతడు ఆలోచిస్తున్నాడు. ఆ రోజు రాత్రి చనిపోయిన ఈ విక్టిమ్ అనే ఆమె ఒక శిల్పాన్ని చెక్కుతోంది. ఈ విక్టిమ్ కు స్కార్ప్ మ్యాన్ అంటే అస్సలు నచ్చలేదు, కానీ ఇతడు మాత్రం అదేది పట్టించుకునేవాడు కాదు. ఆమె ఎంత అసహ్యించుకున్నా కూడా ఎప్పుడు ఆమె వెనకే తిరుగుతుండేవాడు. ఆ రోజు ఈ అమ్మాయి ఇంట్లో స్కార్ప్ మ్యాన్ కూడా ఉన్నాడు. ఇంతకు ముందు అతడు ఖరీదైన వస్తువులు గిఫ్ట్ గా ఇచ్చాడు కదా, వాటిని ఆమె ఓపెన్ చేసి కూడా చూడలేదంటే ఏంటర్థం? విక్టిమ్ కు ఆ గిఫ్ట్స్ ఏవి కూడా నచ్చలేదని అర్థం. ఏంట్రా, నేను ఇంత చేసినా కూడా ఈమె అస్సలు ఒప్పుకోవట్లేదు, ఈ రోజు ఎలాగైనా ఏదో చేయాలి అని అతడు అనుకుంటున్నాడు. అప్పుడు మద్యంలో ఒక మత్తు మాత్రం వేశాడు. దాన్ని ఆమెతో తాగించాడు. ఆ తర్వాత దాన్ని అతడు కూడా తాగాడు. ఇప్పుడు ఇద్దరు మత్తులోకి దిగారు. అప్పుడు విక్టిమ్ మొట్టమొదటిసారిగా మత్తులో నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది. అప్పుడు అతడు సంతోషం పట్టలేకపోయాడు. ఎలాగోలా చేసి ఓకే చెప్పిందిరా అని అతడు సంతోషపడుతున్నాడు. ఇంతటితో సీన్ కట్ చేస్తే స్కార్ప్ మ్యాన్ కు ఇప్పుడు మత్తు దిగింది. అప్పుడు అతని ముందు ఒక ఆశ్చర్యం కూడా ఎదురు చూస్తోంది. అదేంటంటే అప్పటి వరకు బాగున్న ఈ విక్టిమ్ ఇప్పుడు రక్తపు మడుగులో పడి డెడ్ బాడీగా అతనికి కనిపిస్తోంది. మధ్యలో ఏం జరిగిందనేది ఇతనికి అస్సలు గుర్తులేదు. ఇతడు మత్తులో లవ్ చేసిన అమ్మాయినే చంపేశాడు. ఇతడు తన నోటితో తనే ఒప్పుకున్నాడు. సరే, అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి ఇతన్ని అరెస్ట్ చేద్దామని హీరో స్టేషన్ కు వెళ్లి అరెస్ట్ వారెంట్ తో వచ్చాడు. కానీ ఇక్కడికొచ్చి చూస్తే అతన్ని ఎక్కడికో పార్సల్ చేశారు. అందువల్ల ఇతని వెనక పెద్ద పవరే ఉందని వీళ్ళు అనుకుంటున్నారు. ఇంతకీ అదేంటని వీళ్ళు వెతుకుతున్న క్రమంలోనే వీళ్లకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. సినిమా స్టార్టింగ్ లో ప్రాసిక్యూటర్ అని ఒక అతన్ని చూసాం కదా, అతనికే చీఫ్ గా ఉన్న ఒక వ్యక్తి యొక్క కొడుకే ఈ స్కార్ప్ మ్యాన్. తన కొడుకును కాపాడుకోవడం కోసం ఈ చీఫే ఏదో ఒకటి చేసి ఉంటాడు. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కోర్టుకు వెళ్లి ఈ విషయం చెప్తే హీరోయిన్ ను ఎవరు నమ్ముతారు? ఎవ్వరూ నమ్మరు. అందువల్ల పక్కా ఆధారాలు కావాలి. ఇందులో ముఖ్యమైన ఆధారం ఏంటంటే ఆ వెపన్. అది దొరికిందంటే చాలు, ఈ స్కార్ప్ మ్యానే హత్య చేశాడని నిరూపించడం చాలా ఈజీ అవుతుంది. అందువల్ల ఆ వెపన్ ను ఎక్కడని వెతకాలి అని హీరోయిన్ ఆలోచిస్తోంది. మధ్యలో విక్టిమ్ యొక్క కారు కనిపించకుండా పోయింది కదా, ఆ కారు ఒక చెత్త కుప్ప దగ్గర కాలి బూడిదైంది అన్న విషయం హీరోకు తెలిసింది. కారు కాలిపోవడం వల్ల వీళ్లకు అవసరమయ్యేలా ఒక్క ఎవిడెన్స్ కూడా ఏమీ దొరకలేదు. అప్పుడు హీరో కోపంలో ఒక ముక్కను తీసుకుని పక్కనున్న తార డబ్బాలో వేశాడు. ఆ వస్తువు కొంచెం కొంచెంగా తార డబ్బాలో మునుగుతోంది. అది చూసి హీరోయిన్ కు ఏదో ఆలోచన తట్టింది. స్కార్ప్ మ్యాన్ తన ఫ్లాష్ బ్యాక్ ని ఒక విషయం చెప్పాడు కదా,
అందులో విక్టిమ్ ఏం చేస్తున్నట్లు చెప్పింది. ఆమె ఒక మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నట్టు చెప్పింది కదా. ఈ విషయం గుర్తుకు రాగానే ఆమె విక్టిమ్ ఇంటికి వెళ్ళింది. విక్టిమ్ ను అతడు ఎలా పొడిచి ఉంటాడనేది వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అప్పుడు అనుకోకుండా ఒక చోట అతడు కత్తిని పొడిచాడు. ఆ పక్కనే ఆ విక్టిమ్ ఒక శిల్పాన్ని చెక్కుతోంది. అప్పుడు ఆమె చేసిన శిల్పం ఇప్పుడు కింద పడిపోయి ఉంది. హీరోయిన్ దాన్ని తీసి చూస్తే ఒక పక్క మాత్రం కొంచెం చెడిపోయినట్లుంది. హీరోయిన్ ఆ శిల్పాన్ని పగలగొట్టి చూస్తే ఇన్నాళ్లుగా వెతుకుతున్న ఆ వెపన్ అందులోనే ఉంది. హీరోయిన్ గెస్ చేసినట్లు ఆ కిల్లర్ అటాక్ చేస్తున్న క్రమంలో అతడు గుచ్చినప్పుడు అది ఇందులోకి పోయినట్టుంది. దీన్ని బట్టి ఈ కేసును ముగిద్దామని వాళ్ళు సంతోషంగా కారులో వస్తుంటే సడన్ గా ఎవరో యాక్సిడెంట్ చేశారు. ఏమైంది అని చూస్తున్న క్రమంలో కొంతమంది వచ్చి వీరిద్దరిని బయటకు తీసుకొచ్చారు. వీళ్ళ ముందు నిలబడింది ఎవరంటే చీఫ్ ఉంటాడు కదా, అతడే వచ్చాడు. ఇప్పుడు వీళ్ళని చూస్తూ అతడు చెప్పిన దాంట్లోనే అసలు ఏం జరిగిందనే వాస్తవం తెలుస్తోంది. మత్తు దిగాక విక్టిమ్ యొక్క బాడీని చూసిన స్కార్ప్ మ్యాన్ ఏం చేయాలో తెలియక ఆమె డెడ్ బాడీని తీసుకుని కారులో వేసుకుని వెళ్ళిపోతుంటాడు. ఆ కార్ తీసుకుని నేరుగా వీళ్ళ నాన్న అయిన చీఫ్ దగ్గరికి వచ్చాడు. నాన్న, నేను మత్తులో ఉన్నాను, నాకు ఏమైందో అసలు తెలియట్లేదు, ఇలా తప్పు జరిగింది అని చెప్తుంటే అతడు బాగా తిడుతున్నాడు. రే, ఎందుకురా నాకు పుట్టి నా ప్రాణాలు తీస్తున్నావు? ఒక చీఫ్ ప్రాసిక్యూటర్ యొక్క కొడుకు ఇలా చేశాడని బయటకు తెలిస్తే నా పరువు ఏం కానరా అంటుంటాడు. అతన్ని బాగా కొట్టిన తర్వాత ఇప్పుడు కొడుకును కాపాడుకోవాలి, అంతేకాదు తన పరువును కూడా కాపాడుకోవాలి. అందువల్ల ఈ హత్యను దాచిపెట్టడానికి మొత్తం స్టెప్స్ అన్ని ఇతడే తీసుకున్నాడు. మొదట పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ను పిలిచి ఇలా జరిగింది, నా కొడుకు దొరకకుండా నువ్వే కాపాడాలి, నీ వల్ల అయింది చెయ్యి అని చెప్పాడు. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళిన ఈ పోలీస్ చీఫ్ అక్కడ స్కార్ప్ మ్యాన్ ఉన్నాడని చెప్పడానికి సంబంధించిన అన్ని ఆధారాలను నాశనం చేశాడు. ఇలాంటి క్రమంలోనే ఇంతకు ముందు హీరోయిన్ చూసింది కదా సగం ఉన్న ఫుట్ ప్రింట్ ను, ఆ ఫుట్ ప్రింట్ అనుకోకుండా మిస్ అయింది. ఇంకోవైపు చీఫ్ ఏం చేశాడంటే ఆ విక్టిమ్ డెడ్ బాడీ ఉంటుంది కదా, తన కొడుకు చిక్కేలా ఎలాంటి ఎవిడెన్స్ దొరకకూడదని ఆ డెడ్ బాడీని ఆల్కహాల్ తో కడిగేశాడు. ఆ తర్వాత విక్టిమ్ యొక్క కారును స్కార్ప్ మ్యాన్ తోలుకుంటూ వచ్చాడు కదా, ఈ కారు ద్వారానైనా తన కొడుకును కనిపెట్టకూడదని ఒక డంపింగ్ యార్డ్ దగ్గరికి కారును తీసుకెళ్లిన చీఫ్ అక్కడే దాన్ని కాల్ చేశాడు. ఇదే టైంలో ఏమీ తెలియని డానియల్ ఆ ఇంటికి వచ్చాడు. ఇక ఒక బకరా దొరికారా అని స్కార్ప్ మ్యాన్ కు బదులుగా డానియల్ లోపల ఉన్నట్లు అన్ని ఆధారాలు సృష్టించారు. ఇదంతా కూడా చీఫ్ తన నోటితో తనే హీరోయిన్ కు చెప్తున్నాడు. ఇంకా ఈ కేసులో స్కార్ప్ మ్యాన్ ను చిక్కేలా చేయడానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఆ వెపన్. దాన్ని కూడా నాశనం చేశాడంటే ఇక ఎవరు తలుచుకున్నా కూడా స్కార్ప్ మ్యాన్ ను ఈ కేసులో దోషి అని నిరూపించలేరు. అందువల్ల ఆ మర్డర్ వెపన్ ఈమె నుంచి తీసుకున్న ఆ చీఫ్ వీళ్ళిద్దరిని కారులో కట్టేయించాడు. కారు పై పెట్రోల్ పోసి ఆ కారును కాల్ చేశారు. ఇంకొంచెం సేపట్లో కారు పేలబోతోంది. లోపలున్న హీరో హీరోయిన్ తప్పించుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు, కానీ వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఒకానొక సమయంలో కారు పేలిపోయింది. లోపలున్న ఇద్దరు మసైపోయారు. ఇదంతా చూసి చీఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతకు ముందు కిడ్నాపర్ ఏం చెప్పాడు, డానియల్ కేసు ఇంకో 5 రోజుల్లో కోర్టులో హీరింగ్ కు వస్తుంది, నువ్వు అతన్ని కాపాడాలని చెప్పాడు కదా. ఈ 5 రోజుల్లో ఇదంతా జరిగింది. ఇప్పుడు 5 రోజులు గడిచిపోయి 6వ రోజు కోర్టులో చూపించారు. అంతా వచ్చారు, కానీ డానియల్ తరపున వాదించబోయే హీరోయిన్ రాలేదు. ఆమె ఎక్కడొస్తుంది, ఆల్రెడీ ఆమె చనిపోయింది కదా అని చీఫ్ అనుకుంటున్నాడు. అప్పుడే ఒక ట్విస్ట్ ఎదురైంది. హీరోయిన్ రాలేదు, కేసును డిస్మిస్ చేద్దామని జడ్జి తీర్పు ఇవ్వబోతున్న క్రమంలో సడన్ గా హీరోయిన్ మాస్ గా ఎంట్రీ ఇస్తోంది. ఎలా తప్పించుకున్నారా అని వీళ్ళు ఆలోచిస్తుంటే కారు పేలిపోయే లోపే హీరో తను కూర్చున్న సీట్ ను వెనక్కి వంచి అక్కడి నుంచి తన చేతులను తీసుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ చేతులకున్న తాళను విప్పేశాడు. అదే టైంలో వాళ్ళిద్దరూ ఆ కారులోంచి తప్పించుకుని దాని పక్కన ఉన్న గుంతలో పడిపోయారు. కారుకు ఇటువైపు ఉన్న గుంతలో వీళ్ళు పడిపోవడం వల్ల ఇటువైపు ఉన్న చీఫ్ కు వాళ్ళు కనిపించలేదు. సరే, ఈమె వచ్చింది, వచ్చినా కూడా ఈమె ఏం చేస్తుంది, ముఖ్యమైన మర్డర్ వెపన్ ను మేము నాశనం చేశామని చీఫ్ అనుకుంటున్నాడు. ఈమె ఏమీ చేయలేదు అని చీఫ్ ఇంకా ధైర్యంగా ఉన్నాడు. ప్రాసిక్యూటర్ ఇప్పుడు వాదిస్తున్నాడు, హీరోయిన్ పెద్దగా ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు హీరో తలుపులు తోసుకుంటూ లోపలికి వస్తున్నాడు. అతడు స్కార్ప్ మ్యాన్ ను కూడా తీసుకొస్తున్నాడు. ఈ చీఫ్ ఎక్కడైతే అతన్ని దాచిపెట్టాడో అక్కడి నుంచి ఇతడు తీసుకొస్తున్నాడు. అతన్ని బోన్ లో నిలబెట్టిన హీరోయిన్ అతనికి కోపం వచ్చేలా మాట్లాడింది. తన నోటితోనే తను విక్టిమ్ ను చంపినట్లు చెప్పించింది. కానీ ఈ ప్రాసిక్యూటర్ మధ్యలోకి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్పింది ఒక వాంగ్మూలంగా తీసుకోవద్దు యువర్ ఆనర్ అంటుంటాడు. ఎందుకంటే అతడు మెంటల్ గా ఎఫెక్ట్ అయ్యాడు. అందువల్ల అతడు చెప్పేదంతా కూడా నిజమై ఉండదు అంటుంటాడు. ఇదిగోండి సర్టిఫికెట్ కూడా ఉందని అది చూపించి
గురించి అతడు చెప్పింది నిజం కాదన్నట్లు నిరూపిస్తున్నాడు. కానీ హీరోయిన్ అప్పుడు కూడా వదలలేదు. ఇతడు పోతే ఏంటి, అతని తండ్రి ఉన్నాడు కదా, అతన్ని విచారిస్తానంటోంది. ఆ తర్వాత చీఫ్ ను బోన్ లో కూర్చోబెట్టి అతనితో మాట్లాడుతోంది. ఈ స్కార్ప్ మ్యాన్ మీ కొడుకే కదా, అతడు తప్ప మీకు ఇంకెవరు లేరు కదా అంటోంది. అతడు కూడా ఇతడే నా కొడుకు, ఇతడొక్కడే అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ ఒక ట్విస్ట్ ఇచ్చింది. అందరి ముందు ఒక వీడియోను ప్లే చేస్తోంది. అదేం వీడియో అంటే నిన్న హీరోయిన్ పట్టుకుని తన నోటితోనే జరిగిందంతా చెప్పాడు కదా, ఆ వీడియో ఇక్కడ ప్లే అవుతోంది. నిన్న ఈ కథంతా ఇతడు చెప్పే క్రమంలో హీరోయిన్ అతడు చూడని టైంలో తన బిడ్డ యొక్క GPS వాచ్ ఉంటుంది కదా, అందులో వీడియో రికార్డ్ చేసే ఫెసిలిటీ కూడా ఉంటుంది. చీఫ్ కే తెలియకుండా జరిగేదంతా కూడా ఈమె వీడియోగా రికార్డ్ చేసింది. దాన్ని ఇప్పుడు కోర్టులో ప్లే చేసి హీరోయిన్ ఆ కేసును గెలిచింది. మర్డర్ వెపన్ లేకున్నా కూడా ఇది పెద్ద ఆధారం కదా, అందువల్ల ఈ చీఫ్ తన కొడుకు చేసిన హత్యను నేనే దాచానని ఒప్పుకున్నాడు. అందువల్ల చీఫ్ ను అతని కొడుకును అరెస్ట్ చేసి తప్పే చేయని డానియల్ ను విడుదల చేశారు. అంతటితో తన వాదనను ఈమె ముగించలేదు. ఈ విక్టిమ్ చనిపోవడం వల్ల ఆమె గురించి అంతా తప్పుగా మాట్లాడారు కదా, కానీ ఆమె అలాంటి అమ్మాయే కాదు. ఆమె చాలా చాలా మంచిది. మీ టైం పాస్ కోసం మీరు ఆమెను తప్పు పట్టొద్దు అని అందరిని చూస్తూ అంటోంది. ఇదంతా చూసిన ఆ విక్టిమ్ వాళ్ళ అమ్మ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళింది. కిడ్నాపర్ చెప్పినట్టుగా డానియల్ ను హీరోయిన్ విడిపించింది కదా, అందువల్ల ఆ కిడ్నాపర్ చెప్పినట్లుగానే హీరోయిన్ కూతురును ఇప్పుడు వదిలేశాడు. ఇంకోవైపు రిలీజ్ అయిన ఈ డానియల్ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ కూతురును ఎవరైతే కిడ్నాప్ చేశారో అతడే ఇప్పుడు ఈ డానియల్ ను కిడ్నాప్ చేశాడు. అతన్ని తీసుకెళ్లి ఒక పాత ఫ్యాక్టరీలో కట్టిపెట్టాడు. ఇప్పుడు వచ్చిన ట్విస్ట్ ను మీరు అసలు ఎదురు చూసే ఉండరు. అలాంటి ఒక సూపర్ ట్విస్ట్ నిచ్చారు. డానియల్ ను కట్టిపెట్టిన చోటుకి విక్టిమ్ వాళ్ళ అమ్మ వచ్చింది. ఎవడైతే డానియల్ ను తీసుకొచ్చాడో అతనికి కొంచెం డబ్బిచ్చింది. యాక్చువల్ గా ఈమెనే హీరోయిన్ యొక్క కూతురుని కిడ్నాప్ చేసింది. ఇంతకు ముందు వెళ్ళిన అతనితో హీరోయిన్ కూతురును కిడ్నాప్ చేయించింది కూడా ఈ విక్టిమ్ వాళ్ళ అమ్మే. హీరోయిన్ యొక్క కూతురును కిడ్నాప్ చేయించి హీరోయిన్ తోనే కేసు వాదించి ఇతన్ని బయటకు తీసుకొచ్చిందంతా కూడా ఈమె యొక్క ప్లానే. కానీ డానియలే ఈమె యొక్క కూతురును చంపలేదు కదా, కానీ ఇదంతా ఎందుకు చేస్తుంది అని అనిపిస్తుంటుంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ రివీల్ చేస్తున్నారు. ఆమె దగ్గర ఒక ఆడియో రికార్డర్ ఉంది. దాన్ని ఆన్ చేసి డానియల్ ముందు పెట్టింది. విక్టిమ్ చావడానికి ముందు అరిచింది కదా, ఆ అరుపులే అందులో ఉన్నాయి. అందులో విక్టిమ్ ఏం చెప్పిందో తెలుసా? రే డానియల్, ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నావు, నన్ను వదిలేయిరా అంటోంది. ఇప్పుడు నిజంగా ఏం జరిగిందనే ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తున్నారు. విక్టిమ్ ఇంటికి కుక్కను పికప్ చేసుకోవడానికి ఇతడు వెళ్ళాడు కదా, అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు విక్టిమ్ సోఫాలో మత్తులో పడుకుంది. లోపల స్కార్ప్ మ్యాన్ అని ఒకడున్న విషయమే ఇతనికి తెలియదు. ఆమె మత్తులో అరకొర డ్రెస్ లో ఉండడం చూసి ఇతడు ఆపుకోలేకపోయాడు. అప్పుడు ఆమెను రేప్ చేయడానికి ప్రయత్నించాడు. మత్తులోంచి కొంచెం బయటకు వచ్చిన ఆమెకు అస్సలు ఇది ఇష్టం లేదు. రేయ్ జరగరా అని అతనితో ఆమె గొడవ పడుతోంది. అప్పుడు విక్టిమ్ పక్కనున్న ఫోన్ తీయడానికి ప్రయత్నించింది. సడన్ గా అప్పుడు కాల్ వాళ్ళ అమ్మకు వెళ్ళింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ తీయలేదు. వెంటనే వాయిస్ మెసేజ్ ఇచ్చే ఆప్షన్ ఆన్ అయింది. అందువల్లే విక్టిమ్ అరిచే అరుపులన్నీ ఆడియోగా అందులో రికార్డ్ అయ్యాయి. చాలాసేపు ఆమెతో పోరాడిన డానియల్ కు చాలా కోపం వచ్చింది. అందువల్ల పక్కనున్న ఆ కత్తిని తీసి ఇష్టం వచ్చినట్లు ఆమెను పొడవడం ప్రారంభించాడు. ఇదే టైంలో అక్కడే శిల్పం ఒకటి ఉంది కదా, అందులో ఆ కత్తి ఇరుక్కుంది. కొంచెం సేపు అయిన తర్వాత అతడు కోపం నుంచి బయటకు వచ్చాడు. అయ్యయ్యో ఇక్కడ ఏం జరిగిందిరా అనుకుంటున్నాడు. అతడు షాక్ అయిపోయి కూర్చున్న క్రమంలోనే ఇంకో రూమ్ లో మత్తులో స్కార్ఫ్ మ్యాన్ ఉంటాడు కదా, అతడు అనుకోకుండా బెడ్ పై నుంచి కింద పడిపోయాడు. ఆ సౌండ్ వినగానే ఇతడు అక్కడి నుంచి పారిపోయాడు. నిజంగా చెప్పాలంటే విక్టిమ్ ను హత్య చేసింది ఈ డానియలే. మొదట్లో ఇతడే హంతకుడని ఇతనికి మరణ శిక్ష విధించినా కూడా విక్టిమ్ వాళ్ళ అమ్మ శాంతించలేకపోయింది. నా కూతురును హింసించి చంపినవాడు నైస్ గా ఉరిలో పడి చావడం ఆమెకిష్టం లేదు. నా కూతురు అనుభవించిన ఆ నొప్పిని ఇతడు కూడా భరించాలనుకుంది. ఇతన్ని తన చేతులతో తను చంపాలని హీరోయిన్ తో ఇలా ఇతడు నిరపరాధి అని నిరూపించేలా చేసింది. తను అనుకున్నట్లుగానే ఇప్పుడు వేలాడదీసి ఒక మిషన్ లో అతన్ని పడేలా చేయడానికి ప్రయత్నిస్తోంది. సడన్ గా హీరోయిన్ అక్కడికి వచ్చారు. ఎవరు వచ్చినా కూడా ఇతన్ని చంపాలని ఆమె డిసైడ్ అయింది. వేలాడుతున్న డానియల్ ఆ మిషన్ లో పడాలని చెప్పి ఈమె ఎగిరి అతన్ని పట్టుకుంది. అతడు దానికే వేలాడుతున్నాడు. కానీ ఈమె కింద పడడంతో ఒక మేకు గుచ్చుకుంది. ఆమె చనిపోయే స్థితిలో ఉంది. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన హీరోయిన్ ఒక తాడు తీసి ఆమెకు చూపించింది. ఇంతకు ముందు హీరోయిన్ విక్టిమ్ వాళ్ళ అమ్మను చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది
కదా, దాన్ని ఒక తాడుతో ఈమె కట్టి పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ ను కిడ్నాపర్ వదిలేశాడు కదా, అప్పుడు ఇలాంటి దారమే ఈమె కూతురు యొక్క పాకెట్ లో ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకుని విక్టిమ్ వాళ్ళ అమ్మే తన కూతుర్ని కిడ్నాప్ చేసిందని హీరోయిన్ గుర్తించింది. ఇప్పుడు ఇదంతా హీరోయిన్ ఆమెకు చెప్పింది. అప్పుడు ఆమె చనిపోయింది. అప్పుడు డానియల్ ను హీరోయిన్ ఒక చోటకు తీసుకొచ్చి, ఏరా నువ్వు సాధారణమైన వాడివని అనుకున్నా, కానీ నువ్వు ఇంత పని చేసావా అంటోంది. ఇప్పుడు అతన్ని హంతకుడని నిరూపించడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేవు కదా, ఉన్న మర్డర్ వెపన్ కూడా పోయింది. ఇక ఏదీ లేదని చెప్పి ఇతడు చాలా వెకిలిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతనికి ఈమె ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకు ముందు మర్డర్ వెపన్ చీఫ్ చేతుల్లోకి వచ్చి దాన్ని సర్వనాశనం చేశారని మనం చూసాం, కానీ ఇంకా మర్డర్ వెపన్ హీరోయిన్ చేతుల్లోనే ఉంది. విక్టిమ్ ఇంట్లోంచి ఈ వెపన్ ను కనిపెట్టిన తర్వాత ఇంటి బయట ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారనేది అప్పుడు హీరో గమనించాడు. అంతకంటే ముందు ఒక డాక్టర్ ఇలాంటి వెపన్ తోనే హత్య జరిగి ఉంటుందని అతడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు కదా, దాన్ని హీరో కార్ డాష్ బోర్డ్ లో పెట్టినట్లు చెప్పుకున్నాం కదా, దాన్ని తీసి దానికి రక్తం లాగా పూసాడు. ఇదే మర్డర్ వెపన్ అని హీరోయిన్ దాన్ని చీఫ్ కి ఇచ్చింది. నిజమైన మర్డర్ వెపన్ అంతకంటే ముందే ల్యాబ్ కు వెళ్ళింది. ఆ తర్వాత హీరోయిన్ ల్యాబ్ కు వెళ్లి రిజల్ట్ అడిగింది. కోర్టులో ట్రయల్ ప్రారంభించడానికి ముందే ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, ఏమా ఇందులో ఆ డానియల్ యొక్క ఫింగర్ ప్రింట్స్ అతని యొక్క డిఎన్ఏనే ఉంది అని చెప్పాడు. అందువల్ల నిజమైన హంతకుడు ఎవరనేది ఈమె తెలుసుకున్నది. కానీ తన కూతుర్ను తను కాపాడుకోవాలని చెప్పి హంతకుడి వైపు ఈమె వాదించింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే కూతురు దొరికింది, ఆ మర్డర్ వెపన్ కూడా ఉంది. ఇప్పుడు తన ఉద్యోగం పోయినా పర్వాలేదని చెప్పి పోలీసులను అక్కడికి రప్పించింది. మర్డర్ వెపన్ ను డానియల్ ను అప్పగించింది. సీన్ కట్ చేస్తే విక్టిమ్ ను వాళ్ళ అమ్మను పక్క పక్కనే పాతి పెట్టి సమాధులు కూడా కట్టారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. విక్టిమ్ వాళ్ళ అమ్మ హీరోయిన్ యొక్క కూతురును కిడ్నాప్ చేసింది కదా, కిడ్నాప్ చేసిన మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు చనిపోయిన తన కూతురు లాగే ఈమెను కూడా చూసింది ఆ తల్లి. ఒక్క నిమిషం కూడా ఆమెకు ఎలాంటి టార్చర్ ఇవ్వలేదు, చాలా ప్రేమగా చూసుకున్నది. 2 రోజులకే ఆ పాప కూడా అంత అర్థం చేసుకున్నది. 2 రోజులు ఉన్న సమయంలోనే ఆమెతో చాలా సంవత్సరాలుగా ఉన్నట్లు ఫీల్ అవుతోంది. హీరోయిన్ కు ఈ అమ్మాయిని అప్పగించేటప్పుడు ఈమెను బ్యాగులో పెట్టి ఒక చోట పెట్టింది కదా, ఆ బ్యాగులో పెట్టాలంటే ఈ అమ్మాయికి మత్తు ఇవ్వాల్సి వచ్చింది. ఇంత బాగా మెలిగి ఈ అమ్మాయికి మత్తు ఎలా ఇవ్వాలి అని ఆమె చాలా ఆలోచించేది. అప్పుడు ఈ పాప ముందుకు వచ్చి, పర్వాలేదండి నాకు ఇవ్వండి నేను వేసుకుంటా అని తీసుకుని వేసుకుంది. ఆ తర్వాతే ఈమెను సూట్ కేసులో పెట్టి ఆ చోట పెట్టేసి వచ్చింది. ఇదంతా ఆ సమాధులు ఉన్న చోట హీరోయిన్ ఆమె కూతురు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.